మహోన్నతుడు అయిన మా యొక్క తండ్రి, మీ యొక్క పరిశుద్ధమైన ఉన్నతమైన నామం బట్టి మీ యొక్క ప్రియకుమారుడు మా రక్షకుడు యేసుక్రీస్తు ద్వారా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఆయన ఇదిగో తండ్రి, మీరు రాయించినటువంటి జీవగ్రంథంలో నుండి కొన్ని విషయాలను మా యొక్క ఆత్మీయ జీవితానికి అవసరమయ్యే సంగతులు మేము ధ్యానించుకుంటూ ఉండగా వాక్య సారాంశం తండ్రి మేము తెలుసుకొని మీ యొక్క మాటకు మేము భయపడి లోబడి మా యొక్క భక్తి జీవితాన్ని వృద్ధి చేసుకున్నట్లు అవకాశం కల్పించాం. ఇదిగో తండ్రి, మేము నేర్చుకునేటువంటి యొక్క మాటలు అనేకులకు తెలియజేసే విధంగా మాకు సహాయం దయచేయమని ఈ ప్రార్థన నీ ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, మీకు ముందుగా తెలియజేసిన విధముగా ఈ యొక్క సమయంలో బైబిల్ గ్రంథంలో నుండి ఒక చక్కటి దైవ సందేశాన్ని మనం నేర్చుకుందాం. అదే బూడిదయ్యే భూమితో అంతరిక్షం అంతరిస్తుందా? బూడిదయ్యే భూమితో అంతరిక్షం అంతరిస్తుందా? ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని యొక్క సంకల్పంలో భాగంగా మనం భూమికి వచ్చినప్పుడు ఆయన భూమిని కలుగజేసి సిద్ధపరిచి స్థిరపరిచారు. ఈ యొక్క భూమి మీద ఉండేటువంటి అన్ని వస్తువులు దేవుడిచ్చి మనుషులుగా తన పిల్లలైన వారు తినడానికి కావలసినటువంటి అన్ని ఆహార పదార్థాలను దేవుడు కలుగజేసి మన ముందర పెట్టాడు. ఒక తల్లి తన బిడ్డలకు మరొక క్యారీ బాక్స్, బడికి వెళ్ళేటువంటి ఆ పిల్లవాడికి మధ్యాహ్న సమయంలో లంచ్ చేయాలనే ఉద్దేశంతో ఒక క్యారీ బాక్స్ తీసుకొని అందులో ఆహార పదార్థాలన్నీ సిద్ధం చేసి అందులో ఆ క్యారీ బాక్స్లో నింపేసి దాన్ని ఇచ్చి పాఠశాల పంపిస్తుంది. ఆ మధ్యాహ్న సమయంలో ఆకలితో అనుమతించుకోకుండా మరి చక్కగా ఆహారం తీసుకోవాలి, చదువుకోవాలి. ఒక తల్లి ఎలా అయితే ఆహారం సిద్ధపరుస్తుందో పరలోకంలో ఉన్నటువంటి దేవుడు కూడా తన పిల్లలైన వారికి ఒక ఆహార పదార్థంతో కూడినటువంటి ఒక క్యారీ బాక్స్ లాగా దేవుడు ఈ భూమిని సిద్ధం చేశాడు. ప్రియమైన దేవుడు ఇందులో ఉన్నటువంటి అన్నిటినీ అనుభవించి చక్కగా ఆరోగ్యంగా ఉంది, ఏ విధమైనటువంటి లోపం లేకుండా చక్కగా సుఖసంతోషాలతో మరి పండుకోవాలి, నిద్రించాలని దేవుడు ఆలోచించాడు. ఈ సృష్టిని కలుగజేసి మనకిచ్చాడు. ఈ తీసుకున్న పదార్థాలు తిన్న తర్వాత నిద్రపోవాలి. ఒక ఊయలలాగా ఈ ప్రకృతి ఒడిలో ఈ భూమండలం మీద మనుషులుగా తన పిల్లలైన వారిగా మనల్ని పెట్టాడు. ఆహారం పెట్టడం, ఆ తర్వాత నిద్రపోసాడు. ఒక మాట చదువుకున్నాం పిల్ల, యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయం 15వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయం 15వ వచనం మనం చదువుకున్నాం పిల్ల. నేనే నా గొర్రెలను మేపి
పరుండబెట్టెదను. యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయం 15వ వచనం. ఇక్కడ దేవుని యొక్క మనసు చూడండి. నేనే నా గొర్రెలను మేపి పరుండబెట్టెదను. మేపడం, పరుండబెట్టడం. ప్రియమైన దేవుని పిల్లారా, ఒక గొర్రెల కాపరి ఆ గొర్రెలకు ఆహారం కోసం ఒక పచ్చిక బయలు కొండ మీద తీసుకెళ్తారు. ఆ పశువులను మేపుకొని వచ్చిన తర్వాత తిరిగి తీసుకుని వచ్చి చక్కగా ఆ యొక్క మంద మొత్తము ఒక చోట నిద్రపోవాలి అని ఒక గొర్రెల కాపరి తన గొర్రెల విషయమై ఆలోచిస్తాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, పరలోకంలో ఉన్నటువంటి దేవుడు ఆయన పిల్లలైన వారు ఈ భూమి మీద ఉండాలి. ఈ భూమి మీద ఉన్నంత కాలము ఏ విధమైనటువంటి లోపం లేకుండా వారు తినడానికి మంచి ఆహార పదార్థాలను దేవుడు కలగజేసి వారి ఎదుట పెట్టి, ఇవన్నీ తినండి, ఆయన చక్కగా ఆరోగ్యంగా ఉంటాయి, చక్కగా మీరు నిద్రపో. ఆయన పిల్లలైన వారిగా మన విషయమై దేవుడు చేసిన ఆలోచన. ఒక తల్లి తన పిల్లల విషయమై భోజనం తినిపించిన తర్వాత నిద్రపోస్తుంది. అదేవిధంగా దేవుడు ఈ భూమండలాన్ని ఒక ఆహార పదార్థంతో కూడిన ఒక క్యారీ బాక్స్ లాగా చేసి భోజనం స్వీకరించిన తర్వాత మరి నిద్రపోవడానికి ఒక ఊయలలాగా చేశాడు. ఈ భూమిని దేవుడు మన కోసమే ఇచ్చాడు. ఒక మాట చూసుకుంటాం. కీర్తనల గ్రంథం 115వ అధ్యాయం 16వ వచనం. కీర్తనల గ్రంథం 115వ అధ్యాయం 16వ వచనం. కీర్తనల గ్రంథం 115వ అధ్యాయం 16వ వచనం. ఆకాశములు యెహోవా వశము, భూమిని ఆయన నరులకిచ్చి ఉన్నాడు. ఈ భూమిని దేవుడు నరులకిచ్చాడు. ఇదిగో ఈ భూమిని దేవుడు మనకే ఇచ్చాడు. ఆయన నా పిల్లలారా, ఇదిగో మీరు ఆహారం తీసుకోవాలి, చక్కగా మీరు నిద్రపోవాలి. ఇదిగో భూమి మీకే. ఈ భూమిని దేవుడు మనకిచ్చాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, మనకి ఇచ్చాడు, మనం అనుభవించడానికి ఇచ్చాడు. ఒక ఆహార పదార్థంతో కూడిన ఒక మూటలాగా ఇచ్చాడు ఆయన. ఆహారం తీసుకున్న తర్వాత ఇదిగో ఊరిలో నిద్రపోవడానికి అలా సంటిబిడ్డ అలాగే నిద్రపోతారు సుఖవంతకరంగా. ఈ భూమండలం మీద అన్ని సదుపాయాలతో కూడినటువంటి ఈ భూమి మీద చక్కగా నిద్రించాలి అని మన విషయమై ఆలోచించిన దేవుడు చక్కగా చేశాడు. ఈ భూమిని ఇచ్చాడు, మనకిచ్చాడు. అయితే సాధారణంగా సామాన్యులు మరి ప్రతిరోజు కష్టపడడానికి, పనికి వెళ్ళడం, కష్టపడడం, కష్టం యొక్క ఫలాన్ని అనుభవిస్తూ భోజనం తీసుకుంటూ చక్కగా నిద్రపోతూ ఉంటారు. ఇది మనుషుల మధ్య వారి జీవితాల్లో ఉండే సందర్భం. ఉదయం లేవడం, పనికి వెళ్ళడం, కష్టపడడం, ఆ కష్టాయుతాన్ని మరి భుజించడం, చక్కగా నిద్రపోవడం. ఈరోజు మానవాళి అలా ఆలోచించింది. ఇది మానవ ప్రపంచంలో జరిగేటువంటి సందర్భం అదే. అయితే కొందరు జ్ఞానులుగా, మేము మేధావులుగా చెప్పుకునేటువంటి వారు చేశారంటే సామాన్యులాగా ఆలోచించలేదు. వాళ్ళు ఇంకా ఆలోచనలకు పదులు పెట్టేసి ముందు చూపుతో ఆలోచించారు కొన్ని విషయాలు. ముఖ్యంగా దేని గురించి ఆలోచించారంటే, ఈ భూమి మీద మనం ఉన్నాం కదా, ఈ భూమి మీద ఉన్నటువంటి వాటిని మనం అనుభవిస్తూ ఉన్నాం కదా, అయితే ఈ భూమి ఎప్పుడైనా నాశనం అయిపోతుంది, తర్వాత సంగతి ఏంటి అనేటువంటి ఆలోచన పడిపోయారు వాళ్ళు. అలా ఆలోచనలో పడిపోయారు. కొన్ని సంగతులు ఆలోచించారు. అలా వారు ఆలోచించినటువంటి విషయాలలో మొదటిగా మనం ఆలోచిస్తే, ఈరోజు దేశాల మధ్య ఉన్నటువంటి వైరం, శత్రుత్వం,
ప్రతి దేశము కూడా తమ సైనిక బలంలో ఎన్నో ఆయుధాలు సమకూర్చుకుంటా ఉంది, ఎన్నో వెపన్స్ సమకూర్చుకొని తమ యొక్క సైన్యంలో ఉంచుకుంటా ఉంది. ఎందుకంటే ఇదిగో శత్రు దేశం మా మీద దాడి చేస్తే వారి ధీటుగా ఎదుర్కోవడానికి మా దగ్గర కూడా సామాగ్రి ఉండాలి అనేటువంటి ఆలోచనతో దేశాలు తమ దేశంలో ప్రజలకు మరి ఇచ్చేటువంటి వనరులతో పాటు ఆ బడ్జెట్లో రక్షణ రంగానికి కూడా మరి కొంత బడ్జెట్ కేటాయిస్తూ ఉన్నారు. మన దేశం బాగుండాలి, పక్క వాళ్ళు మన దేశం మీదకి వచ్చి మనల్ని నాశనం చేయకూడదు అనేటువంటి ఆయుధాలు సమకూర్చుకుంటా ఉన్నారు. ఏదైనా విపత్తు సమయం వచ్చినప్పుడు, యుద్ధ వాతావరణం నెలకొని పడినప్పుడు వారితో మనం యుద్ధం చేయాలి. అవసరమైతే వారి యొక్క యుద్ధ ట్యాంకులను ఏం చేయాలంటే మనం ధ్వంసం చేసేయాలి అని ఆలోచనలో పడ్డారు మనుషులు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇక సముద్రంలో ఉండేటువంటి కొన్ని ద్వీపాలను సైతం, సుదూరంగా ఉన్నటువంటి ద్వీపాలను సైతం వారు టార్గెట్ చేసి పేల్చే స్థితిలో అలాంటి జ్ఞానాన్ని సంపాదించుకుంటా ఉన్నారు. అంటే ఈ మనిషి తమ మీదకి ఎవరైనా కాలు దువ్వితే తగ్గేది లేదనే విధంగా శత్రువులు సైతం, వారి ప్రాంతాలను సైతం, వారి పర్వతాలను సైతం నాశనం చేసే విధంగా తమ దగ్గర సామాన్య సమకూర్చుకున్నారు. ఇలా దేశం యుద్ధ వాతావరణం నెలకొల్పబడితే భూమండలమే ఒక అగ్నిమయంగా అయిపోతుంది. అలాంటి స్థితిలోకి మనిషి తీసుకొని వెళ్ళిపోతా ఉన్నారు. భూమి నాశనం అయిపోతుంది, తర్వాత సంగతి ఏంటి అనేటువంటి ఆలోచనలో పడ్డారు మనుషులు. ఇంకా ఆలోచిస్తే మనిషి యొక్క ఆలోచన వలన, తన యొక్క విపరీత బుద్ధి వలన మరి ప్రకృతిలో అక్రమం చోటు చేస్తుంది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఓజోన్ పొర ఓతిరి మనిషి యొక్క అక్రమాలకు దేవుడు ఏర్పాటు చేసినటువంటి వాతావరణంలో ఉండేటువంటి ఆ ఓజోన్ పొర లేయర్ అనేది దెబ్బతింటుంది అని ఈరోజు ప్రపంచ మేధావులు చెబుతూ ఉన్నారు. ఈ భూమి మీద ఉండేటువంటి మనుషులు సూర్యుడి వచ్చేటువంటి అతి నీల లోహిత కిరణాలు, అల్ట్రా వైలెట్ రేస్, అతి నీల లోహిత కిరణాలు అవి నేరుగా మన మీదకి వచ్చేస్తూ ఉన్నాయి. అవి రాకుండా ఉండడానికి ఓజోన్ పొర ఉండేది. ఇదిగో మనిషి యొక్క కార్యకలాపాలు, ఉండేటువంటి ఫ్యాక్టరీల వలన, ఈ పొగల వలన వాతావరణంలో కార్బన్ డైఆక్సైడ్ కావచ్చు, క్లోరోఫ్లోరో కార్బన్ కావచ్చు, సల్ఫర్ డైఆక్సైడ్ కావచ్చు, ఇలాంటి వాయువులని వెలువడి వాతావరణంలో వేడి ఎక్కువైపోయింది. ఓజోన్ పొర ప్రమాదం పడిపోయింది. మనసు పర్వతాలు కరిగిపోతా ఉన్నాయి. ప్రమాద ఘటనలు ముందుకు వచ్చేసాయి. ఈ భూమి మీద నాశనం ఏర్పడతా ఉంది. నాశనం ఏర్పడితే తర్వాత సంగతి ఏంటి? మేధావ వర్గాల వాళ్ళు ఆలోచన పడ్డారు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇంకా చూస్తే ఆలోచన ఎలాంటి ఆలోచన చేశారంటే, ఏదైనా వేరొక గ్రహంలో నుండి, విశ్వాంతరాల్లో నుండి ఏదైనా ఒక ఆశ్రయం కావచ్చు, ఏదైనా ఒక గ్రహ శకలం కావచ్చు, అది ఒకవేళ పొరపాటున మన భూమికి వచ్చేస్తే, మనం ఉన్నటువంటి ఈ భూమండలాన్ని ఢీకొంటే ఆ తర్వాత పరిస్థితి ఏంటి? మన ఎక్కడికి పోవాలి అనేటువంటి ఆలోచనతో ఈ ప్రపంచంలో ఉన్నటువంటి కొంతమంది మేధావులు ఆలోచించారు. భూమండలం భస్మం అయిపోతే తర్వాత ఎక్కడ ఉండాలి? ప్రాణాలు కాపాడుకోవాలని ప్రాణం మీద ఆశతో ఆలోచన పడ్డారు. వేరే గ్రహం మీదకి వెళ్ళిపోదాం, మనకు వేరే గ్రహం ఉంది, అక్కడ మనకు స్థలం ముందే సిద్ధపరచుకోవాలి, ఈ భూమి నాశనం అయిపోతే అనేటువంటి ఆలోచన పడ్డారు మేధావర్గాల వాళ్ళు. కొంతమంది ధనం ఉన్న వాళ్ళు వేరే గ్రహాలకు వెళ్ళిపోయి అక్కడ స్థలాలు ఉన్నారు. ఎప్పటికైనా మనం ఉండేటువంటి ఈ భూమి నాశనం సంభవించే స్థితిలో ఉంది. మన ప్రాణాలను కాపాడుకోవాలి, ఈ గ్రహాన్ని విడిచి వేరే గ్రహం మీద వెళ్ళిపోవాలి
అని ఆలోచనతో ఉన్నప్పుడు ఈ ఆలోచనలు ఇవి అదునుగా చేసుకున్నటువంటి కొంతమంది కొన్ని సంస్థల వారు ఇదిగో అంగార గ్రహం మీద మీకు ఫ్లాట్ అమ్మేస్తాం, అక్కడ కొనుక్కోండి, ఈ భూమికి ఏమైనా ప్రమాదం వస్తే సంభవిస్తే ఇదిగో అక్కడికి వెళ్ళిపోదాం, ముందే అక్కడికి తీసుకెళ్తాం, మిమ్మల్ని ప్రమాదం రాకముందే ప్రమాదాన్ని పసిగడతాం, అక్కడికి ముందు తీసుకెళ్తాం, ల్యాండ్ చేస్తాం, మిమ్మల్ని మేము కాపాడుతాం అనేటువంటి ఆలోచన చెప్పినప్పుడు, ఆ మాట చెప్పినప్పుడు హాలీవుడ్ ఎంతోమంది హీరోలు అంగార గ్రహం మీద స్థలాలు కొనుక్కోవడానికి డబ్బు వెచ్చించాలని వెళ్ళిపోయారు. మన ప్రాంతంలో మన దేశంలో కూడా ధనం ఉన్న వాళ్ళు కొంతమంది వెళ్ళినట్టు సమాచారం. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు భూమండలాన్ని నరులకిచ్చాడు. ఈ నరులకిచ్చింది ఈ భూమండలమే, ఈ భూమి మాత్రమే. అంగార గ్రహం ఇవ్వలేదు. ఆ అంగార గ్రహంలో మా ఆధిపత్యం ఉంది, అంగార గ్రహం మీద ఫ్లాట్స్ అమ్మేస్తామని చెప్పినవాడు వాడు మోసగాడు, అమ్మినవాడు మోసగాడు, ఈ కొన్నవాడు బుద్ధిహీనుడు. అసలు అక్కడ నీకు ఏమి ఉంది అధికారం? నువ్వు అమ్ముతానని అంటా ఉన్నావు. అసలు మేము కొనడానికి ఇలా వచ్చేవాళ్ళు, అలా ప్రశ్నించే వాళ్ళు లేరు. అమ్మినవాడు మోసగాడు, కొనడానికి వెళ్ళేటువంటి ఈ అడుగులు వేసేవాళ్ళు బుద్ధిహీనుడు. ప్రియమైన దేవుని పిల్లలారా, వేరే గ్రహం మీద మనిషి ఉండాలనేటువంటి ఆలోచన అది ఎంతవరకు సమంజసం? ఇక్కడ ప్రమాదం సంభవిస్తే వేరే చోటికి వెళ్ళిపోయి వేరే గ్రహం మీద ల్యాండ్ అయిపోవాలని ఆలోచనలో పడ్డాడు మనిషి. అతని యొక్క ఆలోచన సఫలమవుతుందా? ఆ గ్రహాల్లోకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఉండగలడా? ఆ గ్రహము ఈ నరునికి నివాస యోగ్యమైనదేనా? వసతులు ఉన్నాయా? ప్రియమైన దేవుని పిల్లలారా, ఒక మాట చూద్దాం. యోబు గ్రంథం 37వ అధ్యాయం. యోబు గ్రంథం 37వ అధ్యాయం. యోబు గ్రంథం 37వ అధ్యాయం 11-12 వచనాలు చదువుకుందాం. ఆయన వలన నడిపింపబడినవై నరులకు నివాస యోగ్యమైన భూగోళం. ఆయన వలన నడిపింపబడినవై, ఆయన వలన పరలోకమందు ఉన్నటువంటి దేవుని వలన నడిపింపబడతా ఉన్నాయి. నడిపింపబడతా ఉన్నటువంటి వాటిలో ఒకటి, దాని గురించి మాట్లాడుతూ ఉన్నాడు ఇక్కడ. ఏంటంటే నరులకు నివాసయోగ్యమైన భూగోళము. ప్రకృతి చక్రంలో ఈ చక్రం తిరుగుతూ ఉంది, అందులో ఉన్నటువంటి అన్ని తిరుగుతూ ఉన్నాయి. ఆయన వలన నడిపింపబడతా ఉన్నాయి. నడిపింపజేసేది ఆయనే. ఈ భూమి ఉన్నది అందులో. ప్రియమైన దేవుని పిల్లలారా, నరులకు నివాసయోగ్యమైన భూగోళం, మనిషి నివసించడానికి, చక్కగా ఆహారం తీసుకొని చక్కగా నిద్రించడానికి, నివసించడానికి నివాసయోగ్యమైనది ఏంటంటే దేవుడు చెప్తున్నాడు ఇక్కడ, నరులకు నివాసయోగ్యమైన భూగోళము. భూగోళము, భూమి. ఇది గోళాకారంలో ఉంది, ఇది భూమి, భూగోళం. ఈ భూగోళం, మనం ఉన్నటువంటి ఈ భూమి, నరుడుగా ఉన్న వ్యక్తి నివసించాలంటే యోగ్యమైనది ఇక్కడే. మనిషి ఆలోచన చేశాను, ఇదే పాడైపోతే, ఇది నాశనానికి వెళ్ళిపోతా ఉంది, ఇది నాశనం అయితే మేము నాశనం అయిపోతామేమో అనే అటువంటి ఆలోచనతో, భయంతో, మా ప్రాణాలు కాపాడుకోవాలనే ఆలోచనతో చేసినటువంటి ఆలోచన, అక్కడ వెళ్ళిపోదాం, ముందే అక్కడికి వెళ్ళిపోయి ల్యాండ్ అయిపోయి ప్రాణాలు దక్కించుకుందాం, అలా ఆలోచనతో పడినటువంటి మేధావి వర్గాలుగా మేము మేధావులము, ముందు ఉంది మాకు అనేటువంటి వారికే దేవుడు చెబుతున్నటువంటి అడ్వైస్. అక్కడ నివాస ఉండడానికి అది నివాస యోగ్యం కాదు. ఈ భూమి మనకిచ్చినది, ఈ భూమండలమే ఇదే మనం నివసించడానికి యోగ్యకరమైనది. ఈరోజు ఎంతోమంది వెళ్ళిపోతా ఉన్నారు.
విశ్వంలోకి వెళ్ళిపోతూ ఉన్నారు, వస్తూ ఉన్నారు. వెళ్ళిపోయిన వాళ్ళు ఇక్కడ నుండే ఆహార పదార్థాలు తీసుకొని వెళ్ళిపోవడం, ఆక్సిజన్ సిలిండర్ ఇక్కడ నుండే ఈ వాతావరణంలో నుండే ఆక్సిజన్ కూడా ఎత్తుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. గాలి పీల్చుకొని బ్రతకడానికి ఇక్కడ ఉండే గాలి తీసుకెళ్తున్నారు, త్రాగడానికి నీరు, తినడానికి ఆహార పదార్థాలను ఇక్కడే తీసుకొని అక్కడికి వెళ్ళిపోతూ ఉన్నాడు. కొద్ది రోజులకే ఇక వనరులు అయిపోయేసరికి తిరిగి వచ్చేస్తూ ఉన్నాడు. అక్కడ ఉండిపోలేకపోతా ఉన్నాడు. స్వేచ్ఛగా మనలాగా నడిచే విధంగా, పరిగెత్తే విధంగా అక్కడ లేదు. అక్కడ తేలాడమే. ప్రియమైన దేవుని పిల్లలారా, నరులకు నివాసయోగ్యమైన భూగోళం మనిషి ఆలోచించాలి. ఇక్కడ పాడైపోతే ఈ భూమి వెళ్ళిపోతే అక్కడ ఇప్పటికో వెళ్ళిపోయి అక్కడ ఇల్లు కట్టుకోవాలి, నివసించాలనేటువంటి ఆలోచనతో ఉన్నటువంటి వ్యక్తి తెలుసుకోవాలి. దేవుడు చెప్తున్నాడు, ఇక్కడే నివాస యోగ్యము ఈ భూమనలని, ఇక్కడే ఉండండి, వెళ్ళిపోకండి. దేవుడు చెప్తున్నాడు. ప్రియమైన దేవుడు, లేదు 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 మేము వెళ్తాం, అక్కడ వెళ్ళిపోతాం ముందు చూపుతో అని ఒకవేళ ఆలోచన మానుకోకపోతే, అదే ఆలోచనతో ఉంటే కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ప్రియమైన దేవుని చూద్దాం. 37వ అధ్యాయం, 38వ అధ్యాయం, 38వ అధ్యాయం 33వ వచనం. యోబు గ్రంథం 38వ అధ్యాయం 33వ వచనం. ఆకాశ మండలపు కట్టడలను నీవు ఎరుగుదువా? ఆకాశ మండలపు కట్టడలను నీవెరుగుదువా? దానికి ఆకాశ మండలపు కట్టడలు నీవెరుగుదువా? దేవుడు అంటున్నాడు, ఆకాశ మండలంలో కట్టడలు, నియమ నిబంధనలు నేను పెట్టానని చెప్తా ఉన్నాడు. నేను చెప్పినట్టుగానే జరగాలి అని చెప్తా ఉన్నాను. నీకు తెలుసా అని అడుగుతా ఉన్నాను. భూమి మీద అడుగు పెట్టినటువంటి మొదటి మనిషి ఎవరంటే చెప్పలేదు. భూమి మీద అడుగు పెట్టినటువంటి మొదటి స్త్రీ ఎవరో అడిగితే చెప్పలేదు. భూమి మీద ఉన్నటువంటి నరులలో మొదటిసారిగా చచ్చింది ఎవరో ఈ మనిషి చెప్పాలి. భూమి మీద మరణించిన తర్వాత ఎక్కడికి వెళుతున్నాడో అడిగితే చెప్పలేదు. నీవు ఎరుగుతావా? నాకు తెలుసు అని అంటే నీకు ఎలా తెలుసు? దేవుడు చెప్పాడు. నీకు తెలుసు అనుకుంటే నీకు దేవుడే చెప్తా. నీకు తెలియదంటే నీకు తెలియదు. ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రారంభ మనిషి ఆదాము, ప్రారంభ స్త్రీ హవ్వ, హేబేలు చనిపోయారు. మరణించిన వ్యక్తి ఈ లోకం విడిచి వెళ్ళిపోవాలి. ఈ విషయాలు తెలియ మనిషి. ఈ భూమి నాశనం అయిపోతే వెళ్ళిపోవాలి వేరే చోటికి అని ఆలోచన పడ్డాడు. తెలుసా, ఈ భూమి మీద ఉన్నటువంటి ఈ జీవితంలో, ఈ భూమి మీద మానవ తరంలో ఒక వ్యక్తిగా పుట్టిన ఒక మనిషే, నీకంటే ముందుగా పుట్టిన ఒక మనిషి గురించే తెలియదు ఎవరో ఆయన. ఆ వ్యక్తి ఎవరో? మరి ఆకాశ మండలంలో వేరే గ్రహానికి వెళ్ళిపోవాలి అనేటువంటి ఆలోచనలో పడే మనిషికి, ప్రయత్నం చేసే మనిషికి దేవుడు చేస్తున్న ప్రశ్న, ఆకాశ మండలపు కట్టలను నీవు ఎరుగుదువా? నీకు తెలిసిన దానికి భూమి మీద ప్రభుత్వమును, దానికి దేనికి పైకి వెళ్ళిపోతే ఒకటి, అదే మన చదివినదే ఆకాశ మండలం. ఆకాశం దానికి భూమి మీద గల ప్రభుత్వమును నీవు స్థాపింపగలవా? ఆకాశ మండలానికి భూమి మీద ప్రభుత్వమును స్థాపింపగలవా? గవర్నమెంట్. ఆకాశ మండలానికే భూమి మీద ప్రభుత్వం ఉంది. ప్రియమైన దేవుని పిల్లలారా, మన దేశం భారతదేశం. ఈ దేశానికి రాజధాని న్యూఢిల్లీ, ఢిల్లీ. ఏదైనా మరి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ఏదైనా కొన్ని విషయాలు, నియమ నిబంధనలు చెప్పాలంటే అక్కడే ఆ కేంద్ర ప్రభుత్వం నుండి
ఆ యొక్క సెంటర్ ఢిల్లీ నుండే రావాలి, ఆజ్ఞలు జారీ చేయబడాలి. అక్కడ ఆజ్ఞ బయలుదేరితే మొత్తం దేశం అంతా, రాష్ట్రాల్లో కూడా ఆ ఆజ్ఞ అమలు జరగాల్సిందే. ఇది మనకు అర్థమైతే ఇక్కడ దేవుడు చెప్పే మాట ఏంటంటే, ఆకాశ మండలానికి ప్రభుత్వం భూమి మీద ఉంది. ఈ భూమి మీద ఉన్న ప్రభుత్వమే ఇదే మెయిన్. ఈ భూమి పాడైపోతే ఎక్కడికో వెళ్ళిపోవాలనుకుంటున్న మనిషికి చెప్తున్నాడు, ఓ మనిషి, ఈ భూమి మీదనే ఆకాశ మండలానికి ప్రభుత్వం ఉంది అని దేవుడు చెప్తున్నాడు. ఇంకొక మాట చదువుకుందాం. ఆమోసు గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. ఆమోసు గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం పిల్లలు. ఆకాశమందు, ఆమోసు గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. ఆకాశమందు తన కొరకై మేడగదులు కట్టుకొనువాడు ఆకాశ మండలముకు భూమి యందు పునాదులు వేయువాడు ఆయనే. ఆకాశ మండలమునకు భూమి యందు పునాదులు. ఆకాశ మండలానికి భూమి మీద పునాదులు. పునాదే పోతే ఎక్కడికో పోవాలనుకుంటున్నాడు. పునాదే పోతే ఎక్కడికి పోయి ఉంటాడు. మనిషి యొక్క ఆలోచన ఎలా ఉందంటే, ఉదాహరణగా మనం మీకు అర్థం కావడానికి చెప్తున్నాం ఈ మాట. ఒక పెద్ద బిల్డింగ్ ఉంది, కొన్ని ఫ్లోర్స్ ఉన్నాయి. పునాది పాడైపోయే పరిస్థితిలో ఉంది. అది కట్టాడు. నేను 2వ ఫ్లోర్లో ఉంటాను, 3వ ఫ్లోర్లో ఉంటాను. నువ్వు ఏ ఫ్లోర్లో ఉంటే ముందు పునాది పోతావు. ఇది అర్థమైతే ఆకాశ మండలానికి భూమి మీద ప్రభుత్వం ఉంది. భూమే పోతే ఎక్కడికో వెళ్ళిపోవాలనుకుంటున్నాడు. అసలు భూమి పోతే ఇది స్పాయిల్ అయిపోతే, నాశనం అయిపోతే ఎక్కడికి వెళ్ళిపోతావు? ఇక్కడ ఉన్న వ్యక్తి ఇక్కడే ఉండాలి. ఇక్కడ నాశనం అయిపోతే అని అంటా ఉన్నావు. ఇక్కడ నాశనం అయిపోతా అంటే నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయినా నాశనం అయిపోతావు, అందులో సందేహమే లేదు. ప్రియమైన దేవుని పిల్లలు, పునాదే పాడైపోతే ఇక బిల్డింగ్ ఉంటుందా, నిలుస్తుందా? బూడిదయ్యే భూమితో అంతరిక్షం అంతరిస్తుందా? అంతరిక్షానికి, ఆకాశ మండలానికి భూమి మీద పునాది. ఈ పునాదే పోతే అని ఆలోచిస్తూ ఉన్నాడు మనిషి. పునాదే పోతే ఉండదు, ఇక సమాధే. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇంకో మాట చదువుకుందాం. కీర్తన గ్రంథం 68వ అధ్యాయం. కీర్తన గ్రంథం 68వ అధ్యాయం 8వ వచనం. కీర్తన గ్రంథం 68వ అధ్యాయం 8వ వచనం. భూమి వణికెను దేవుని సన్నిధిని అంతరిక్షం ఏమైపోయినట్ట? దిగజారిందట. భూమి వణికెను, అంతరిక్షం దిగజార. భూమి వణకడం ఏంటి? అంతరిక్షం దిగజారిపోవడం ఏంటి? ఒకటి వణికిపోతే ఇంకోటి దిగజారిపోవడం ఏంటి? భూమికి అంతరిక్షానికి ఏంటి కనెక్షన్? ఏంటి సంబంధం? మీకు అర్థం కావడానికి ఏంటి అనుబంధం? కుటుంబంలో భార్యాభర్తలు ఉంటారు, కష్టపడి పని చేయడానికి వెళ్ళిపోతారు. అలా ఇంటికి వచ్చినప్పుడు భర్తకు ఏదైనా గాయం ఉంది, అది చూసింది భార్య. దెబ్బ తగిన ఈయన ఏడ్చాడు ముందు, ఆయన అక్కడే ఏడ్చుంటాడు కొద్దిసేపు. ఎక్కువ బాధతో కూడిన గాయం ఇది చూసిన తర్వాత, ఈ గాయం చూసిన తర్వాత ఈమె ఏమైపోతుంది? సముద్రమే, కంట్లోని నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి. గాయమైంది అతనికి, కన్నీళ్ళు వచ్చింది ఈమె. ఏంటి సంబంధం? ఏంటి బంధం? ప్రియమైన దేవుని ప్రకార భూమి వణిగిందట, దేవుని సన్నిధిని అంతరిక్షం దిగజారిపోయిందట. ఒకటి వణిగిపోతే, ఒకటి షేక్ అయిపోతే పైన అంతరిక్షం దిగజారిపోవడం. ఈ భూమి నాశనం అయిపోతే అంతరిక్షం దిగజారిపోతారు. ఇక్కడ ఉంటే నేను పోతానని అనుకొని అంతరిక్షానికి వెళ్ళిపోతాను అనుకుంటే అంతరిక్షమే జారిపోతుంది. ఇంకొక మాట చదువుకుందాం. ఉపధ్యాయ గ్రంథం అతి తెలివితో కూడిన మనిషికి చెప్తా ఉన్నాడు హెచ్చరిక. ఉపధ్యాయ గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనం. యెహోవా దినము ఉపధ్యాయ 1:15. యెహోవా దినము
అన్యజనులందరి మీదకి వస్తున్నది అన్యజనులందరి మీదికి వస్తున్నది. వచ్చుచున్నది. అప్పుడు నీవు చేసినట్టే అప్పుడు నీవు చేసినట్టే నీకు చేయబడదు. ఆ మాట కదా ఒకటి. పక్షిరాలంత ఎత్తైన గూడులో ఆ పదం ఉంటుంది. ఆలోచించుకో. ఉపద్య గ్రంథం 1వ అధ్యాయం మంచి మాట ఉంటుంది చూడండి. పక్షిరాలంత ఎత్తైన గూడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ భూమి నాశనం అయిపోతే నేను వేరే గ్రహానికి వెళ్ళిపోతాను, అక్కడ ఫ్లాట్ కొనుక్కుంటాను, ఇక్కడ వీళ్ళందరూ చచ్చిపోయినా కానీ నా దగ్గర ఉన్న ధనంతో నేను కాపాడబడి అక్కడ ఉంటానని మనిషి అనుకుంటున్నాను. దేవుడు అంటున్నాడు, ఒరే బాబు, నీకు ఇచ్చింది భూమి నేనే, ఇక్కడే ఉండు, ఎక్కడికి వెళ్ళకు. లేదు లేదు నేను వేరే గ్రహానికి ల్యాండ్ అయిపోతాను అనుకుంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ స్థితే మారిపోతే, ఇదే పాడైపోతే అక్కడికి వెళ్ళినా ముఖం చూడడం సరిపోతుంది. అక్కడికి వెళ్ళిపోయినా ఇదే పాడైపోయిందంటే అది కూడా పాడైపోతుంది. 49వ అధ్యాయం 16వ వచనం. నీవు పక్షిరాజు వలె. ఇర్మియా గ్రంథం 49:16. ఇర్మియా గ్రంథం 49:10. 16. ఓకే పిల్లలు, ఇర్మియా గ్రంథం 49:16. ఉపద్య గ్రంథంలో కూడా ఒక మంచి మాట ఉంటుంది, సరే ఇది చదువుతుంది. ఇర్మియా గ్రంథం 49వ అధ్యాయం 16వ వచనంలో మధ్యలో నుండి చదువుతాం. మధ్యలో నుండి నీ హృదయ గర్వము నిన్ను మోసపుచ్చేను. నీవు పక్షిరాజు వలె. నీ గూటిని ఉన్నత స్థలములలో ఆగ్రహానికి వెళ్ళిపోతాను, అంగారానికి వెళ్ళిపోతాను, వేదగానికి వెళ్ళిపోతాను, చర్మానికి వెళ్ళిపోతానని ఒకవేళ ఎక్కడైనా సరే ఉన్నత స్థలంలో నువ్వు కట్టుపోయినాను, అక్కడ నుండి నిన్ను కింద పడదోస్తాను. ఈ భూమి స్పాయిల్ అయిపోతే, నాశనం అయిపోతే అక్కడ నుండి పడిపోతావు. దేవుడు చెబుతున్నాడు, ప్రేమైన దేవుని ఆలోచిస్తారు మేధావర్గాల వాళ్ళు. ఈ భూమి పాడైపోతే ఉన్నటువంటి రాగేస్ ఇవన్నీ వేసుకొని వెళ్ళిపోతాను, వేరే చోటికి వెళ్ళిపోతాను. ఉపద్య 1:4లో కూడా, ఉపద్య 1:4లో కూడా ఇదే మాట చూద్దాం ఒకసారి. ఉపద్య 1:4. పక్షిరాజు గూడంత ఎత్తున. ఉపద్య 1:4. పక్షిరాజు గూడంత ఎత్తున నివాసము చేసుకొని నక్షత్రములో నీవు దాని కట్టినను. ఏదైనా స్టార్ ఒక నక్షత్రంలోకి వెళ్ళిపోయి అక్కడ నీవు దాని కట్టినను అచ్చట నుండి నేను నిన్ను క్రింద పడవేసు. నేను నిన్ను క్రింద పడేస్తాను, అక్కడే దోస్తాను. ఇంటికి పక్షిరాజు పైకి వెళ్తుంది. పక్షులలో పక్షిరాజు పైకి వెళ్ళిపోతుంది, పై నుండి చూస్తుంది ఇది ఎరకోసం. అలా అంత స్థితిలోకి నువ్వు పైకి వెళ్ళిపోయి విశ్వాంతరాల్లో ఏదైనా గ్రహం మీద దాసుకోవాలి. నేను దాక్కుంటాను, నాకు ఏం జరగదు, భూమి పాడైపోతే వీళ్ళందరూ పాడైపోతారు, నేను ఒక్కడే కాపాడబడతానని అనేటువంటి తనకున్న జ్ఞానంతో అనుకుంటే దేవుడు చెల్లిన ఈ భూమి నాశనం అయిపోతే ఎక్కడికో వెళ్ళినా నువ్వు కూడా నాశనం అయిపోతావు. దేవుడు చెబుతున్నాడు, ప్రేమైన దేవుని అంటే భూమికి ఆకాశానికి భూమి మీద పునాది ఉందా? ఉంది. ఈ భూమి పునాదే ఇదే పాడైపోతే, వణికిపోతే అంతరిక్షమే దిగజారిపోతుంది. శాస్త్రవేత్త ఎక్కడ ఉండగలడు, ఎక్కడ దాక్కోగలడు? చివరికి భూమే దిక్కు, భూమి మీదనే ఉండాలి. భూమి పాడైపోతే టోటల్ అన్ని పాడైపోయినట్టే. అనుసంధానం ఉంది, అనుబంధం ఉంది వీటి మధ్యలో. ప్రియమైన దేవుని ఒక చక్రానికి ఒక సైనిక్ చక్రం పాతకాలంలో చూసుంటారు. మధ్యలో స్పోక్స్ అవి ఉంటాయి చూడండి. అన్నీ ఒక చోట హబ్బు దగ్గరకు వచ్చేసి మరి కనెక్ట్ అయి ఉంటాయి. సెంటర్ పాయింట్కి ఆ వీల్కు అన్ని వైపులా స్పోక్స్ వచ్చేసి అవన్నీ ఒక చోట మధ్యలో హబ్ అంటారు.
అసలు అదే స్థాయి అయిపోతే మధ్యలో ఉన్న భాగమే పాడైపోతే ఇక చుట్టూ ఉన్న కనెక్షన్ అనుసంధానంతో ఉన్న ఆ పుల్లలన్నీ ఆ సైకిల్ చక్రంలో అలాగే ఉండిపోతాయి. సైకిల్ ముందుకెళ్తుందా, కదులుతుందా? అసలు ప్రియమైన దేవుని పిల్లారా, ఈ విశ్వానికి కేంద్ర స్థానంగా భూమిని పెట్టి ఈ భూమి మీద తన పిల్లలను పెట్టి దేవుడు అన్నీ ఇచ్చి ఒక గొర్రెలతో పోల్చాడు. నేను నా పిల్లలను మేపుతాను, వారిని పరుండ పెడతానన్నాడు దేవుడు. ఈ భూమి మనం నివాసం యోగ్యం. ఈ భూమండలం పాడైపోతే ఇక ఎక్కడికి వెళ్ళి దాక్కున్నా కానీ ఇక మనం దాక్కోలేము. ఇలా ఎక్కడికి వెళ్ళిపోయినా ఈ భూమి స్పాయిల్ అయిపోతే టోటల్ స్పాయిల్ అయిపోతుంది. ఈ భూమండలమే దగ్ధం అయిపోతే, బూడిదైపోతే ఇక అంతరిక్షమే అంతరిస్తుంది. బూడిదయ్యే భూమితో అంతరిక్షమే అంతరిస్తుందా? అంతరిస్తుంది. అనుసంధానం ఉంది వాటి మధ్య. ప్రియమైన దేవుని పిల్లలు, అంటే ఈ భూమి ఎప్పటికైనా పోతుందా? ఏదో ఒక సందర్భంలో మొత్తానికి నాశనం జరుగుతుందా అంటే నాశనం జరుగుతుంది. మనిషి నాశనం చేయడం కాదు, కానీ దేవుడే నాశనానికి సిద్ధపరిచాడు. ఒక రైతు పంట వేసిన తర్వాత, ఆ పంట అయిపోయిన తర్వాత, పూర్తి అయిపోయిన తర్వాత ఆ పొలంలో ఉన్నటువంటి వాటిని చెత్త చెదరాన్ని ఏం చేస్తాడు? కాల్చేయడానికి సిద్ధపడతాడు. దేవుడు కూడా ఈ భూమికి మానవ తరాలను పంపించాడు. ఈ మానవ తరాలన్నీ వెళ్ళిపోయిన తర్వాత తాను అనుకున్నటువంటి మొత్తం జనాంగం ఎంతమంది అయితే ఉన్నారో వారందరూ భూమికి వచ్చిన తర్వాత, వారి జీవితాలు గడిచిపోయిన తర్వాత, దేవుడు ఒక సమయంలో అనుకున్నప్పుడు, ఇక ఆలోచన పడినప్పుడు, ఇది రహస్యం. ఆయన అప్పుడు ఏం చేస్తాడంటే తన ప్రియకుమారుడు యేసుక్రీస్తు వారు ఒకసారి భూమికి వచ్చి వెళ్ళిపోయాడు కదా. ఆయన మన కోసం ప్రాణం పెట్టాడు, వెళ్ళిపోయాడు. ఆయన మొదటిసారి వచ్చాడు, వెళ్ళిపోయాడు. రెండవసారి రాబోతున్నాడు. ఆయన రెండవసారి వచ్చినప్పుడు ఇదిగో ఈ ప్రకృతి వినాశనం ప్రియమైన దేవుని కూడా అగ్ని చేత నాశనం కాలిపోతుంది. ఒక మాట చదువు. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం. అయితే ఇప్పుడున్న ఆకాశం ఇప్పుడున్న ఆకాశము భూమియు భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు దినం వరకు అగ్ని కొరకు నిలువ చేయబడినవి. అగ్ని కొరకు నిలువ చేయబడ్డాయి. ఆకాశము భూమి అగ్ని కోసం నిలువ చేయబడ్డాయి. ఆ సమయంలో భక్తిహీనులకు తీర్పు, నాశన దినం ఉంది. డూమ్స్ డే, యుగాంతం, యేసు రావడం. తర్వాత 10, 11, 12 వచ్చింది. 10 వచ్చిన 11 వచ్చిన 12 వచ్చింది. పేతురు రాసిన 2వ పత్రిక మనం చదువుతా ఉన్నాం. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం దగ్గర. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. చెప్పడు, ఎప్పుడు వస్తాడో చెప్పడు. ప్రభు ఆ సమయానికి, లేదా మనం వెళ్ళిపోయి ఆ సమయానికి మనం అలర్ట్గా ఉండాలి, మెలుగుగా ఉండాలి. ఈ భక్తి జీవితంలో ప్రభు దినం ఎలా వస్తుందట? ప్రభు దినము దొంగ వచ్చినట్టు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును. పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోనట్టు. 10 పంచభూతములు నికటమైన వేంద్రముతో లయమైపోవును. భూమియు దాని మీదనున్న కృత్యములు కాలిపోవును. 11 ఇవన్నీ ఇప్పుడు లయమైపోవును కనుక ఆకాశములు
రగులుకొని లయమైపోవు లయమైపోవునట్టియు పంచభూతములు పంచభూతము మహావేగముతో కరిగిపోవు కరిగిపోవునట్టియు దేవుని దినపు రాకడలో కనిపెట్టుచు దాని ఆశతో దాన్ని ఆశతో అపేక్షిస్తూ మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోను ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. ఒక రోజు ఉంది, ఒక దినం ఉంది, ప్రభు వచ్చేస్తాడు. ఆ ప్రభు వచ్చే సమయానికి ఆ సమయంలో నిలిచి ఉన్నవారు ఆలోచించాలి. ఆకాశం రగులుకుని పోవును, పంచభూతములు లయమైపోతాయి, కరిగిపోతాయి, ప్రకృతి నాశనం సిద్ధపడుతూ ఉంది, అగ్నితో లయం. ఒకరోజు ఒకనాడు ఈ లోకం నోవాహు దినములో నీటితో లయం. అయితే ఇక తర్వాత ఉంది యేసు యొక్క రెండవ రాకడ దినమున అగ్ని చేత లయం. ప్రియమైన దేవుని పిల్లలారా, భూమి ఈ భూమండలమే దగ్ధం అయిపోతే, బూడిద అయిపోతే అంతరిక్షం ఉంటుందా? అంతరిక్షం ఉంటుంది. అంతరిక్షం కూడా అంతరిస్తుంది. ప్రియమైన దేవుని పిల్లలారా, మొత్తానికి ఈ భూమి మీద ఉన్నటువంటి మనిషి ఏం ఆలోచించాలంటే, ఒక అడుగు వేసాడు ముందు, తర్వాత ఏముంది, ప్రాణం కాపాడుకోవాలి, వేరే గ్రహం మీదకి వెళ్ళిపోవాలనుకుంటున్నాడు. ఈ భూమి వెళ్ళిపోతే ఏ గ్రహం మీదకి వెళ్ళిపోయినా కానీ టోటల్ విశ్వమే నాశనం అయిపోతుంది. మనిషి ఆలోచించవలసిన విషయం ఏంటంటే, ఒక అడుగు ముందుకు వేసాడో కానీ ఇంకా కొన్ని అడుగులు ముందుకు వేసి దేవుని యొక్క ఆలోచనతో ముందుకు వెళ్ళాలి. ఈ జీవితం శాశ్వతం కాదు. ఈ గ్రహం మీద కాకపోతే ఇంకో గ్రహం మీద వెళ్ళిపోదామని అనుకుంటున్న ఈ మనిషి ఆలోచించాలి. ఈ గ్రహం కాదు, ఆ గ్రహం కాదు, ఈ టోటల్ అంతరిక్షమే, ఈ విశ్వమే దగ్ధమైపోయే పరిస్థితి ఉంది, దినం ఉన్నది. ఈ భూమి మీద ఉన్న ఈ జీవితకాలం కోసమే కాదు, మరో లోకమే ఉంది. ఆ లోకం కోసం మనిషి ఆలోచించాలి. ఆ లోకం కోసమే ఇదిగో మనం ఆలోచించాం. మనకు ఒక ఆలోచన రావడం, దేవుడు మనల్ని ఆకర్షించడం, ఇదంతా ఆయనదే, మన జ్ఞానం కాదు. ఇలాంటి ఆలోచనలకు మనం రావడం, ఈ జీవితం శాసనం కాదని దేవుడు మనల్ని ఆకర్షించడం, తన యొక్క రాజ్యం ముందు మనల్ని కూర్చొని పెట్టడం, క్రైస్తవులుగా మనం ఆలోచిస్తూ ఉన్నాం. ఈరోజు ఈ శాస్త్ర ప్రపంచం అయితే ఆలోచిస్తుంది, ఈ గ్రహం కాకపోతే ఇంకో గ్రహం మీదకి వెళ్ళిపోదాం, ప్రాణం కాపాడుకుందామని ఆలోచించింది. క్రైస్తవులమైన మన వారి కంటే ఎక్కువగా మనకున్నటువంటి ఆలోచన, మనకున్నటువంటి నిరీక్షణ ఏంటో తెలుసా? ఈ భూమి మీద ఉన్న ఈ జీవితకాలం మూసిపోయిన తర్వాత, లేదా యేసు యొక్క రెండవ రాకడ మన జీవితకాలంలో మనం ఉన్నట్టు ఈ దినాల్లో ఒకవేళ సంభవించిన మనకు మరో లోకమే ఉంది, మరో గ్రహం మనకు అవసరం లేదు. దేవుడు ఉండే చోటు అక్కడికి వెళ్ళిపోతాం. మనుషులు ఆలోచిస్తాం, ఈ భూమండలమే ఇదే బూడిదైపోతే ఎక్కడో దాక్కోవాలనే ఆలోచన అవసరం లేదు, వేరే గ్రహం మీదకి వెళ్ళిపోవాలనే ఆలోచన అవసరం లేదు. ఈ భూమి మీద భక్తిగా జీవిస్తే ఇదిగో దేవుని చేత వెళ్ళిపోతాం. ఆయన ఆహ్వానం పలుకుతా ఉన్నాడు, మరులారా తిరిగి రండి, నా దగ్గరనే మీరు వెళ్ళిపోయారు, తిరిగి రండి ఆయన చెబుతూ ఉన్నాడు. ప్రేమైన దేవుడు అక్కడ వెళ్ళిపోవాలి. వెళ్ళేటువంటి ఆ మార్గం యేసుక్రీస్తు. నేనే మార్గము, సత్యము, జీవము, నా ద్వారానే రావాలి మీరు. ప్రియమైన దేవుని పిల్లలారా, మరి దేవుడు ఉన్నటువంటి ఆ లోకాన్ని మనం చేరుకో, మన నిరీక్షణ అదే. మనం ఇప్పటి వరకు చదువుకున్న ఆ చివరి మాటలో హెచ్చరిక మాట అదే. పేతురు రాసిన పత్రిక 2వ పత్రిక 3వ అధ్యాయంలో, పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం 12వ వచనం చివరి భాగాల్లో ఉన్నటువంటి మాటలు చూడండి ఎలా ఉన్నాయి. మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్తగా వారై ఉండవలను. వేరే మీదకి వెళ్ళిపోవాలి, తర్వాత భవిష్యత్తు ఏంటి మీకు ఆలోచన అవన్నీ అవసరం లేదు. మీరు ఉన్నటువంటి ఈ జీవితకాలంలో మీ ప్రవర్తన మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. మీ భక్తిలో మీరు జాగ్రత్తగా ఉండాలి. బి అలర్ట్ అని
దేవుడు చెబుతూ ఉన్నాడు, ప్రేమైన దేవుని పిల్లలారా, మరో లోకం ఉంది. ఆ లోకానికి మన యొక్క ఆలోచన ఉండాలి. ఈ ప్రపంచం భయపడవచ్చు, ఇక్కడ కాకపోతే ఎక్కడికి వెళ్ళిపోవాలి, ఈ భూమి నాశనం అయిపోతే వేరే చోటికి వెళ్ళిపోవాలి అని తమ యొక్క కష్టాన్ని తీర్చడానికి ఆలోచన పడ్డారు. మనకు ఆ భయం ఏమీ అవసరం లేదు. సులవంతగా భూమి మీద నెమ్మదిగా ఉంటూ భక్తిలో, ఈ భక్తి జీవితంలో మన ప్రవర్తనను చక్కగా వాక్యానుసారంగా కాపాడుకుంటే పరలోకానికి లేనటువంటి చక్కటి అవకాశం మనకుంది. ప్రేమైన దేవుని ఈ యొక్క చక్కటి ఆ మార్గంలో మీరందరూ వెళ్ళాలని, ఏ విధమైనటువంటి మరి ఈ యొక్క ప్రకృతి భయభ్రాంతులకు, మనుషుల యొక్క ఆలోచనలకు మనం భయపడవలసిన అవసరం లేదు. మనకు నిరీక్షణ ఉన్నది, పరలోక స్వాస్థ్యం ఉంది, అక్కడ వెళ్ళిపోవాలి. అదే మన యొక్క నిజమైనటువంటి శాశ్వతమైనటువంటి మన లోకం, మన తండ్రి ఉండేటువంటి ఆ లోకం. ప్రియమైన దేవుని పిల్లలారా, అక్కడికి మీరందరూ చేరుకోవాలని, ఈ జీవిత కాలంలో విశ్వాసంలో, ఈ భక్తిలో మీ యొక్క ప్రవర్తన చక్కగా కాపాడుకుంటూ ఎల్లప్పుడూ దేవునికి అనుసంధానంగా ఉంటూ మీరు జీవించాలని కోరుతూ ఇక మనం ముగిస్తూ ఉన్న పిల్లలు ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతులు అయిన మా యొక్క తండ్రి, నీ యొక్క పరిశుద్ధమైన ఉన్నతమైన నామానికి, నీ యొక్క ప్రియకుమారుడు మా రక్షకుడు యేసుక్రీస్తు ద్వారా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము ఆయన. ఇదిగో తండ్రి, ప్రపంచంలో మేధావులు అనుకునేవారు ఆయన ఈ భూమి నాశనం అయిపోతే అనేటువంటి ఆలోచన పడ్డారు. నిజమేనా ఆయన, ఈ భూమి నాశనం సిద్ధపడతా ఉన్నది. అయితే మేమైతే భయపడాల్సిన అవసరం లేదు నాయన. మాకు రహస్యాలు తెలుసు, ఆకాశ మండలపు కట్టలు మాకు తెలుసు నాయన. ఈ భూమే నాశనం అయిపోతే ఇక అంతరిక్షమే దిగజారిపోతుందని తెలుసు. మేము ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ దాక్కోవాలి, ఈ అంతరిక్షంలో ఏ చోటు మాకు అవసరం లేదు నాయన. మరో లోకం ఉంది, ఆ లోకంలో మీరున్నారు. మీరుండే చోటే తండ్రి మాకు భద్రత. మీ చెత్తలు మేము చేరుకునే విధంగా మా ముందు ఉండేటువంటి యొక్క ఇరుకు మార్గం ఆయన, భక్తి మార్గం, ఇందులో నుండి పుట్టిల్లకుండా ఎప్పటికప్పుడు వాకించేత కాపాడుకుంటూ ఇదిగో తండ్రి నీకోసం ఉన్నతంగా బలవంతంగా జీవించే విధంగా సహాయ దయచేయండి. కాలేజ్ ఆఫ్ బైబిల్ టెక్నాలజీ అలాగ సంఘాన్ని తండ్రి జ్ఞాపకం చేసుకున్నామని దైవసేవకులు ఈ గురునాథ సారని ఆయన కుటుంబాన్ని తండ్రి జ్ఞాపకం చేసుకుని కోరుతున్నాను. ఇదిగో ఆయన సంఘ పెద్దలు, సంఘ విశ్వాసులందరినీ జ్ఞాపకం చేసుకున్నామని ప్రాధాన్యపరుస్తున్నాను ఆయన. ఇదిగో తండ్రి, మైకిల్ నాయన యొక్క కుమారుడు నాయన, మరి ఆ అబ్బాయికి నాయన ఉన్నటువంటి ఆ యొక్క అనారోగ్యం తండ్రి అస్వస్థత ఏదైతే ఉందో ఆయన మరి చక్కగా మీరే ముట్టిన ఆయన స్వస్థపరచము. ఇదే విధంగా ఆయన మేమందరం తండ్రి ఏక మనస్సు, ఏక భావం, ఏక తాత్పర్యం కలిగి ఈ యొక్క సంఘం ద్వారా అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసి నేను సంతోషపరిచిన ఆయన మా జీవితాలు ముగించుకొని నీ ఎదుట నిర్దోషులుగా పరిశుద్ధులుగా నీతో ఎల్లప్పుడూ సదాకాలం జీవించడం ఉన్నట్లు చక్కటి అవకాశం కల్పించామని ఈ ప్రార్థన నీ ప్రేమవాడైనటువంటి యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.